రాష్ట్రాన్ని నడిపేది 10.5 లక్షల మంది ఉద్యోగులని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మారింది ముఖ్యమంత్రి, మంత్రులు మాత్రమేనని చెప్పారు. అప్పటి ప్రభుత్వం ఒత్తిడి పెట్టి అధికారులతో తప్పుడు నిర్ణయాలను అమలు చేయించారని ఆరోపించారు. ప్రభుత్వ సారథులు అధికారులేనని సీఎం రేవంత్ తెలిపారు. దయచేసి ఎలాంటి వివాదాలకు అధికారుల మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలు పాల్పడకండి. రేపు పొద్దుగాల మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు పునర్వ్యవస్థీకరించడానికి ఒక జ్యుడిషియల్ కమిషన్ లాగా వేసి అందులో నిపుణులందరినీ పెట్టి అన్ని ప్రాంతాలు పర్యటన చేసి అందరి ప్రజల అభిప్రాయం తీసుకొని మండలాలలో 10% ± జనాభా ఒకే రకంగా ఉండేటట్టు, రెవెన్యూ డివిజన్లలో కూడా సమానమైన మండలాలు ఉండే విధంగా, జిల్లాలలో కూడా పాపులేషన్ 10% ± పెట్టుకొని ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అందించడానికి ఒక పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకొని దానికి సంబంధించి కూడా ఎవరికి తెలియకుండా సీక్రెట్గా మనం ఇంట్లో కూర్చొని చేసేది లేదు. పూర్తి స్థాయిలో అసెంబ్లీలో డిబేట్ చేసి అందరు సూచనలు తీసుకున్నాకనే గైడ్ లైన్స్ ప్రిపేర్ చేసి అపాయింట్ చేస్తాము. దేవతలు యాగాలు చేసినప్పుడు శుక్రాచార్యుడు రాక్షసులకు కులగురు, మారీచుడు లాంటి రాక్షసులు దేవతలు చేసే యజ్ఞాలను ఎప్పుడు భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అట్లనే ఈరోజు కూడా ఒక శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో ఉండి మారీచుడు ఇలాంటి రాక్షసులు అసెంబ్లీకి వచ్చి దేవతలు చేసే యాగాలను, యజ్ఞాలను భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అది పురాణాల నుంచి ఈరోజు ప్రజాస్వామ్యం వరకు మనం కళ్ళతో చూస్తున్నాం. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి మనము వాళ్ళ మాటలు, వాళ్ళ చేతల్ని మనం అర్థం చేసుకొని సమయస్ఫూర్తితోని ముందుకు వెళ్ళాలని నా సూచన కుటుంబ సభ్యులుగా. తొందరలోనే జిల్లాలు రకరకాలుగా నచ్చితే నజరానా టైపులా మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు ఆయన చేసిపోయాడు. ఇప్పుడు జిల్లా ఒక నియోజకవర్గం ఉంది, ఒక జిల్లా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. రకరకాలుగా ఇర్రేషనల్గా చేసిండు. నిన్నమన్న అందరూ చర్చలు, విజ్ఞప్తులు చేస్తారు. మా కొన్ని మండలాలు తీసి అనలేయండి, కొన్ని మండలాలు తీసి ఇన్లేయండి అని, లేకపోతే వరంగల్ అయితే వరంగల్, హన్మకొండ మాది ఒకటే సిటీ 2 జిల్లాలు చేసిరు, మొత్తం మా ఉనికే మనుగడనే పోయింది, దాన్ని మొత్తం కలిపి ఒకటే జిల్లా చేయండి అని ఇట్లా రకరకాల డిమాండ్లు వస్తున్నాయి. మళ్ళీ పొలిటికల్ డెసిషన్స్ తీసుకుంటే న్యాయం జరగదు, సరైన విధంగా విభజన జరగదు. తొందరలోనే ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జితో పాటు ఆఫీసర్స్ను, రెవెన్యూ, ఈ ఇతర శాఖలలో పనిచేసిన అధికారులతోని మనం ఒక కమిటీ వేసుకుందాం. జిల్లాల మండలంలో ఎంత జనాభా ఉండాలి, రెవెన్యూ డివిజన్లో ఎంత జనాభా ఉండాలి, జిల్లాలో ఎంత జనాభా ఉండాలి అనేది ఒక ప్రాతిపదిక చేసుకోవాలి. ఒక దగ్గర 3 లక్షలు ఉండి ఒక దగ్గర 1 కోటి ఉండరు అనుకో, దీన్ని ఏ రకంగా మనము పరిపాలన చేయగలుగుతాం? ఇట్లాంటి సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. తొందరలోనే దీనికి సంబంధించి రేపు బడ్జెట్ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేస్తాము. రిటైర్మెంట్ బెనిఫిట్స్ గత ప్రభుత్వం చెల్లించకుండా 11,000 పైగా కోట్ల రూపాయల భారాన్ని మా మీద ఇచ్చిపోయారు. అదేవిధంగా కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు, ప్రభుత్వానికి సరఫరాలు చేసిన వాళ్ళ బిల్లులు దాదాపుగా 42,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. బ్యాంకులలో తాత్కాలికంగా, దీర్ఘకాలికంగా తెచ్చిన అప్పులు 7 లక్షల కోట్ల పైగా పెట్టి 1,11,000 కోట్ల రూపాయలు చేబదులు, సర్దుబాటు అంటాం కదా, అంటే విద్యుత్ శాఖ కావచ్చు, సింగరేణి లాంటి సంస్థలు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, లేకపోతే పెన్షన్ బెనిఫిట్స్ కావచ్చు, ఇట్లా రకరకాలవి అప్పటికప్పుడు చెల్లించాల్సినవి కూడా 1,11,000 కోట్ల రూపాయలను ఆ ప్రభుత్వం భారంగా మాకు ఇచ్చిపోయింది. ఉతగానే సికింద్రాబాద్ మీద కక్ష కట్టి సికింద్రాబాద్ను మొత్తం మాయం చేస్తున్నాను. అసలు సికింద్రాబాద్ పేరు ఉన్నదేడా, నేను తీసిందేడా? హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో యాజిటీస్గా ఉన్నాయి. హైదరాబాద్ డిస్టిక్లోనే సికింద్రాబాద్ ప్రాంతం కూడా ఉంది. నేనేం దాన్ని ముట్టుకోలేదు కదా. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అట్లనే యాజిటీస్గా ఉంది. మేడ్చల్, మల్కాజ్గిరి గతంలోనే జిల్లా పెట్టారు, అదే పేరు అట్లనే ఉంది. సైబరాబాద్ ఎప్పుడో పెట్టింది, అదే అట్లనే ఉంది. అంతకుముందు సైబరాబాద్ కమిషనరేట్ ఉంది. ఒకటి వాళ్ళకి కావాల్సిన రాచకొండ దొరల కోట పేరు పెడితే గదొక్కటి తీసినాయా? గదొక్కటి ఒకవేళ చేస్తే గీస్తే కన్నా కోటల పేర్లు మనకెందుకు, రాజుల పేర్లు మనకెందుకు అని సామాన్యుల పేర్లు ఉంటే బాగుంటుందని. రాచకొండ అనేది తెలుసు కదా, దేవరకొండ, రాచకొండ, పద్మనాయక కోటలు అవి.
వారికి నచ్చినట్టు అవి పెట్టినట్టున్నాడు, అది ఇర్రేషనల్గా ఉంది అని చెప్పి భువనగిరి జిల్లా అని చేసినాం. రాచకొండను రంగారెడ్డి జిల్లాను ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ చేసినాం. ఎందుకంటే మనం ఒక పెద్ద నగరమే కట్టుకోబోతున్నాం. మీరు కూడా మీ గెస్టెడ్ ఆఫీసర్స్ కోసం ఒక సచివాలయాన్ని కట్టుకోండి. దానికి సంబంధించిన స్థలాన్ని నేను ఇస్తా. అవసరమైతే మీరు ఎంత జమ చేసుకుంటే మీరు రూపాయి ఇస్తే నేను రూపాయి ఇస్తాను మీరు కట్టుకోవడానికి. మీరు లక్షిస్తే నేను లక్షిస్తాను. మీరు కోటి మీరు జమ చేసుకుంటే నేను కూడా కోటి ఇస్తాను. మీరు ఎంత జమ చేసుకొని అన్న మా దగ్గరకు ఇది ఉన్నది ఇంత అంటే అంత మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తా. 50-50 మీరు ఒక 50% పెట్టుకొని నేను ఒక 50% ఇస్తా. ఒక మంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వస్తే మీ దగ్గర చూసారే, తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫీసు చాలా బాగుంది, చాలా సమాచారం అంతా ఇక్కడ అందుబాటులో ఉంది అనే విధంగా మీరు కట్టుకోండి. నా వైపు నుంచి ఎప్పుడు మీకు సంపూర్ణమైన సహకారం ఉంటుంది. మీరందరూ కూడా ఈ ప్రభుత్వం మీద